విశాఖ మేయర్ పీఠాన్ని కూటమి దక్కించుకోవడం ఖాయమని బీజేపీ శాసనసభ పక్ష నేత విష్ణుకుమార్ రాజు ధీమా వ్యక్తం చేశారు. వైసీపీ కార్పొరేటర్లను క్యాంపులకు ఎన్ని చోట్ల తిప్పినా ఫలితం ఉండదని వ్యాఖ్యానించారు. ఉత్తర నియోజకవర్గ పార్టీ కార్యాలయంలో ముఖ్యమంత్రి సహాయ నిధి కింద వైద్య ఖర్చుల కోసం 6 లబ్ధిదారులకు 4,80,000 రూపాయల చెక్కులను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇంట్లో అద్దెకు దిగి దురుద్దేశంతో ఆస్తిని చేజిక్కించుకునే ఉదాంతాలకు అడ్డుకట్ట వేస్తూ అడ్వాన్స్డ్ డిక్రీ బిల్లును తదుపరి అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్నట్లు తెలిపారు. దీనివల్ల ముందస్తు ఒప్పందం జరిగి సొంత ఇల్లు కలిగిన వారికి న్యాయస్థానంలో తగిన రక్షణ లభిస్తుందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించిన రెవెన్యూ సదస్సుల్లో 6 లక్షల వరకు ఫిర్యాదులు వచ్చాయని వాటిని త్వరితగతిన ప్రాసెస్ చేస్తున్నామని తెలిపారు. సుమారు 4,80,000 రూపాయల చెక్లు 8 మందికి సీఎం రిలీఫ్ ఫండ్ కింద ఇవ్వటం జరిగింది. వీరంతా నార్త్ నియోజకవర్గంలో మా దగ్గర అప్లై చేసుకున్నారు. వాళ్ళందరికీ కూడా లబ్ధి చేకూరాలనే ఉద్దేశంతో గౌరవ ముఖ్యమంత్రి గారు వారు ఇవ్వటం జరిగింది. అట్లాగే ఇంకా ఎవరికన్నా ఫ్యూచర్లో కూడా ఎవరికి ఆరోగ్యం అందరికీ బాగుండాలని కోరుకుంటాం. కానీ దురదృష్టవశాత్తు ఏదైనా హాస్పిటల్కి బిల్స్ ఎక్కువైపోయి వాళ్ళు తట్టుకునే పరిస్థితి కనుక లేకపోతే మా దగ్గరకి వస్తే ఇవన్నీ ఒరిజినల్ బిల్స్తో పాటు తీసుకుని సీఎం రిలీఫ్ ఫండ్కి అప్లై చేసి మళ్ళీ తద్వారా అక్కడి నుంచి వచ్చిన అమౌంట్స్ వీళ్ళకి అందరికీ కూడా ఎవరైతే అప్లై చేసుకున్నారో వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. ఇదొకటే కాకుండా ఇంకా ఏదైనా సమస్యలు ఉంటే విశాఖపట్నం ఒక సుందర నగరంగా, ప్రశాంతమైన నగరంగా, అట్లాగే ఎక్కడ డ్రగ్స్ రహిత నగరంగా తీర్చిదిద్దాలని చెప్పి కూటమి ప్రభుత్వము అట్లాగే ఇక్కడ ఉన్న లోకల్ ఎమ్మెల్యేస్, ఎంపీస్ అందరూ కూడా ఆ ప్రయత్నం చేస్తున్నాము. ఏదైతే అడ్వాన్స్డ్ డిక్రీ అంటే ఎవరన్నా ఇల్లు అద్దెకి తీసుకున్న తర్వాత ఓనర్స్ని ఇబ్బంది పెట్టి వాళ్ళు ఖాళీ చేయకుండా రకరకాల ఇబ్బందులకి గురి చేస్తున్నారు ఓనర్స్ని. అటువంటి సిచ్యువేషన్ లేకుండా ఉండటం గురించి ఒక అడ్వాన్స్డ్ డిక్రీ పద్ధతి అంటే ఇద్దరు అగ్రిమెంటు సైన్ చేసుకున్న తర్వాత కోర్టులో వేసి దానికి డిక్రీ తీసుకుని వచ్చి ఇస్తారు. వెంటనే అప్పుడే వాళ్ళకి ఇల్లు ఇవ్వటం జరుగుతుంది అద్దెకి. అది చేసిన వలన ఇంకా ఫ్యూచర్లో ఎవరన్నా వాళ్ళు టైం ప్రకారము కానీ కండిషన్స్ ప్రకారం కానీ ఫుల్ఫిల్ చేయకపోతే అది డిక్రీ ఫోర్స్లోకి వచ్చేస్తుంది. అది ఇమీడియట్గా పోలీసు ద్వారా వారిని వెకేట్ చేసే కార్యక్రమం కూడా చేయొచ్చు. ఆ పని ఇప్పుడు ఇంకా నెక్స్ట్ మంత్లో మళ్ళీ నెక్స్ట్ సెషన్స్లో ఆ డిక్రీకి అడ్వాన్స్డ్ డిక్రీ బిల్ ఒకటి సబ్మిట్ చేయడం జరుగుతుంది మా తరపు నుంచి. ఈ మధ్యకాలంలో మనం చూస్తున్నాము మేయర్కి చేంజ్ అయ్యే పరిస్థితి ఉంది. వాళ్ళేమో వైఎస్ఆర్సీపీ క్యాంప్ ఎక్కడికో ఇక్కడ ఎట్లాగా వైజాగ్ కొంచెం వేడిగా ఉంది కాబట్టి అవన్నీ తిప్పుతున్నారని తెలిసింది. కానీ ఎన్ని తిప్పినా సరే కూటమిలో ఉన్న కూటమి ప్రభుత్వానికి ఇక్కడ మేయరు పదవి వస్తుందని చెప్పి మీకు అందరికీ తెలియజేస్తున్నాం. రెవెన్యూ సదస్సు నిర్వహిస్తే సుమారు 6 లక్షల కంప్లైంట్స్ వచ్చినాయి. అంటే రాష్ట్రం మొత్తం మీద అవన్నీ మెజారిటీ భూమికి సంబంధించిన ఇష్యూస్, కబ్జాలు, రకరకాల ప్రాబ్లమ్స్, ఆక్యుపేషను, తర్వాత ఫోర్స్ఫుల్ ఆక్యుపేషన్గా అవన్నీ కేసెస్ కూడా వచ్చినాయి. అవన్నీ కూడా క్లియర్ చేసేదానికి పూర్తి ప్రయత్నం చేస్తున్నారు. ఇంకా కంప్లీట్గా కాలేదు, టైం పడుతుంది.